బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమిలీ ఎన్నికలపై కేంద్రం దూకుడు పెంచింది. ఒకే దేశం ఒకే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఈ ప్యానెల్ పనిచేయనుంది. జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలను కమిటీ సభ్యులు పరిశీలించి కేంద్రానికి సిఫార్సు చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ దేవేందర్ రెడ్డి అందిస్తారు. దేవేందర్ రెడ్డి చెప్పండి. దేశవ్యాప్తంగా ఒకే ఎన్నికలు జరగాలి, ఒకేసారి జరగాలి అన్న అంశంపైన కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో 16 మంది కమిటీలో సభ్యులను ఉంచి కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో పార్లమెంటు శాఖ మంత్రి అయిన ప్రహ్లాద్ జోషి కూడా సభ్యులుగా ఉన్నారు. దీంతో నిన్ననే ట్వీట్ చేసి అమృత వికాస్ల రూపంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించబోతున్న స్పెషల్ సెషన్స్ ఉన్నాయి. అవి 18వ తారీఖు నుంచి నెల 22వ తారీఖు వరకు నిర్వహించనున్నాము అని చెప్పిన నేపథ్యంలో ప్రధానంగా 3 బిల్లులు చర్చలోకి వచ్చాయి. ఒకటి మహిళా బిల్లు, అది 33% రిజర్వేషన్ 30 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న మహిళా బిల్లును పాస్ చేయించుకోవాలి అని నేపథ్యంలో ఎన్డీఏకు పూర్తి మెజార్టీ, అంటే బీజేపీకి స్పష్టతమైన మెజార్టీ ఉన్న నేపథ్యము. ఆ మెజార్టీ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే చాలా బిల్లును పాస్ చేసుకున్న నేపథ్యంలో జమిలీ ఎలక్షన్స్ జరగాలి అని 2016 నుంచి కూడా ఈ వస్తుంది. 2019 తర్వాత చాలా ఎక్కువ మొత్తంలో జమిలీ ఎలక్షన్స్ రావాలి అని చెప్పిన నేపథ్యంలో కొద్దిగా ఆలస్యం జరిగినా కూడా బిల్ పాస్ చేయించుకునే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తెర ముందుకు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే 10 రాష్ట్రాల ఎన్నికలు ఒకేసారి జరపాలి, అందుకు ఎన్నికల ఖర్చు తగ్గించుకోవాలి. నెక్స్ట్ ఎలక్షన్స్లో ముందస్తుగా అంటే మేలో జరగాల్సిన ఎన్నికలు మార్చి ఏప్రిల్లో జరిగేందుకు చేస్తున్నారు. అయితే కొన్ని విపక్ష పార్టీలు అయితే డిసెంబర్లోనే ముందు జరుగుతున్నాయి, డిసెంబర్లోనే కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళుతుందని మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. అంటే ఇలాంటి నేపథ్యంలో జమిలీ ఎలక్షన్స్ కేవలం ఈ జమిలీ ఎలక్షన్స్కు మహిళా బిల్లు, అలాగే ఒకే దేశం ఒకే చట్టం అన్న నేపథ్యంలో సివిల్ కోడ్ ప్రకారం ఆ చట్టాన్ని కూడా ఆమోదింపచేసేందుకు స్పెషల్ సెషన్ పెట్టారు. అలాగే 2G అంటే చంద్రయాన్ 3 కూడా పూర్తయిన నేపథ్యంలో విజయోత్సవ సందర్భంగా అమృత వికాస్ నేపథ్యంలో దేశం ఏ విధంగా అభివృద్ధి చెందిందనే ఈ సెషన్స్ ఉన్నాయి. అయితే ప్రధానంగా జమిలీ ఎలక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. రాబోయే కొద్ది రోజుల్లోనే దేశంలో ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. ఆ ఎలక్షన్స్ మేలో అంటే జరగాల్సిన ఎలక్షన్స్ ముందుకు ఒక 3 నెలలు ముందుకు జరిగి మార్చి కంటే ముందే ఎలక్షన్స్ పూర్తి చేసుకొని ముందుకు పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే చాలామంది డిసెంబర్లో అంటున్నారు. డిసెంబర్లో సాధ్యాసాధ్యాలపైన కేవలం 5 రాష్ట్రాలు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మిజోరాం లాంటి 5 రాష్ట్రాలకు రేపు రాబోయే డిసెంబర్ లోపే ఎన్నికలు జరుగుతాయి, డిసెంబర్ ఫస్ట్ వీక్ జరుగుతాయని చెప్తున్న నేపథ్యంలో ఈ ఎలక్షన్స్ని ఒక 3 నెలలు పోస్ట్ పోన్ చేసి అలాగే అక్టోబర్ నవంబర్లో జరిగే మహారాష్ట్ర, హర్యానా ఎలక్షన్స్ని వెనక్కి జరిపి ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్స్తో జరిగే ఎలక్షన్స్ అయితే ఆంధ్రప్రదేశ్ కానీ, ఒరిస్సా కానీ, అలాగే మరొక రాష్ట్రానికి ఈ మిజోరాంతో పాటు మిగతా రాష్ట్రాలన్నింటినీ కూడా 10 రాష్ట్రాలతో కూడి పార్లమెంట్లో ఒకే ఎన్నిక జరిపే విధంగా కూడా జమిలీ ఎలక్షన్స్ జరిపేందుకు ముందస్తుకు వస్తుంది. అలాగే మహారాష్ట్ర, హర్యానా ఎలక్షన్స్ని వెనక్కి జరిపేస్తుంది. అంటే ఎలక్షన్ కమిషన్కి పూర్తికి హక్కులు ఉంటాయి. పూర్తిగా రాజ్యాంగబద్ధంగా 6 నెలలు ముందుకు 6 నెలలు వెనక్కి జరుపుకునే వీలుంది. కాబట్టి తెలంగాణలో అయితే జనవరి 16వ తారీఖున గతంలో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసింది. ఇప్పుడు రాబోయే ఇయర్లో జనవరి 16 లోపే అసెంబ్లీ సమావేశం ఈ మధ్య కాలంలోకి 6 నెలలు పెంచేందుకు కూడా జమిలీ ఎన్నికలకు ప్లాన్ చేస్తుంది. అందుకు అమిత్ షా ఖమ్మం సభలో కోర్ కమిటీ మీటింగ్లో కూడా చాలా స్పష్టంగా చెప్పిండు. ఇన్నెల పాటు కర్ణాటక ఎలక్షన్స్ జరిగి కాంగ్రెస్ ముందుంది, ఆ తర్వాత మనం కోలుకోవడానికి సమయం పడుతుంది అని చెప్పేసి బీజేపీ నేతలు చెప్పిన నేపథ్యంలో సెప్టెంబర్లో ఏదైనా జరగవచ్చు, ఎలక్షన్స్కు సిద్ధమై ఉండాలి, 3 నెలలు ఆలస్యంగా అయినా మనకు అనుకూల పరిస్థితులు వస్తాయని చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ కూడా ముందస్తుకు వెళ్ళడానికి గత ఎలక్షన్స్ చూసుకుంటే అసెంబ్లీ ఎలక్షన్లో కేవలం 6% ఓటు మాత్రమే అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చింది. తర్వాత పార్లమెంటు ఎన్నికల వరకు 20% బీజేపీ పుంజుకోవడం జరిగింది. అంటే ఇవన్నిటి కూడా లెక్కలు బేరేజ్ చేసుకొని రామ మందిరం కూడా జనవరి, ఫిబ్రవరిలో ఓపెనింగ్ అవుతున్న నేపథ్యము, అలాగే కాశ్మీర్ పైన ఆర్టికల్ 370 రద్దుతో మరింత ఊపందుకొని ప్రత్యేక రాష్ట్ర హోదా ఇచ్చి అక్కడ ఎన్నికలు జరపాలన్న నేపథ్యము, ఇలాంటి అన్నింటినీ కూడా అలాగే ఆర్థికంగా ఎంతో ఎదిగాము. భారతదేశంలో రాబోయే 4-5 ఏళ్లలో 3వ స్థానంలో అత్యంత బలమైన ఆర్థిక దేశంగా ఎదిగే అవకాశం ఉంది అని చెప్పేందుకు ప్రయత్నంలో ఇవన్నింటినీ ఏర్పాటు చేసుకొని జమిలీ ఎలక్షన్స్ ఖర్చు తగ్గించుకోవడం, ఉచిత హామీలు వివిధ రాష్ట్రాల్లో ఎప్పుడూ సంవత్సరంలో ఏదో ఒక స్టేట్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రాలకు ఉచిత హామీలు ఇవ్వడం వలన ఎంతో నష్టపోతున్నాము. ఆ ఉచిత హామీలతోని దేశం అభివృద్ధి చెందట్లేదు. కాబట్టి ఆ హామీలు ఏటేటా
ఎదుర్కొంటూ వెళ్తున్న నేపథ్యంలో ఆర్థికంగా నష్టాలు పోగొడుతుంది. ఉపాధి కల్పించే అవకాశాలు లేకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత పథకాల పేర్లతోని ప్రజల్ని సోమరితనం చేస్తుందని గతంలో కొంతమంది ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఎన్నికల ఖర్చును తగ్గించుకోవడం, 2 దఫాలుగా మాత్రమే జమిలీ ఎలక్షన్స్కు ముందుకెళ్లే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అందుకు స్పీడ్గా అడుగులు వేస్తుంది. ఆ అడుగులో నేపథ్యంలోనే నిన్ననే ట్వీట్ చేసిన మంత్రి ప్రహ్లాద్ జోషి ట్వీట్ చేయడము, ఈ రోజు పొద్దుగాలనే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో కమిటీ వేయడం, 16 మంది సభ్యుల్ని ఉంచడం, గతంలో మంత్రులకు సంబంధించి అంటే ముఖ్యమంత్రులు కూడా డిసెంబర్లోనే ఎన్నికలు జరుగుతాయి, కేంద్ర ప్రభుత్వం ముందుగానే చర్యలు తీసుకోబోతుందన్న నేపథ్యంలో అయితే డిసెంబర్లో ఎందుకు జరగవు అని చెప్పేసి మనం విశ్లేషించుకుంటే ఓటర్ల లిస్టు ఎప్పుడైనా కూడా ప్రతి ఇయర్ జనవరిలో వాళ్ళు అప్డేట్ చేసుకుంటారు. ఆ సంబంధించి ఈ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా జనవరిలో దేశవ్యాప్తంగా ఓటర్ల లిస్టు కూడా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఓటర్ లిస్టుకు ఎలక్షన్ కమిషన్కు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నింటినీ బేరేజ్ చేసుకొని మార్చి ఏప్రిల్లో అయితే మహారాష్ట్రకు సంబంధించి హర్యానాకు సంబంధించిన ఎన్నికలు కూడా 6 నెలల వరకే ముందుకు జరిపే అవకాశం ఉంటుంది. అలాగే ఈ 5 రాష్ట్రాలు తెలంగాణతో పాటు జరిగే 5 రాష్ట్రాలని కూడా ముందుకు జరిపే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నింటిని బేరీజ్ చేసుకునే కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టతకు వచ్చింది. అందుకు అడుగులు ఆలోచనలకు అనుకూలంగా ఏ విధంగా బీజేపీకి లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఇప్పటికే సర్వేల్లో 295కు పైగా బీజేపీకి సీట్లు రాబోతున్నాయి. ఎన్డీఏకు పూర్తి మెజార్టీ వచ్చి భారీ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని సీ ఓటర్స్తో పాటు పలు సర్వేలు చేసిన నేపథ్యంలో ఆ సర్వేల ఆధారంగా జమిలీ ఎలక్షన్స్కి వెళితే ఏ విధంగా లబ్ధి పొందవచ్చు, మహిళా బిల్లును రిజర్వేషన్లో మహిళా ఓటర్సు సగం ఉన్న నేపథ్యంలో ఆ సగ జనాభాలో మహిళలకి ఏ విధంగా న్యాయం చేయవచ్చు, రాజకీయంగా వారందరినీ అలైన్మెంట్ చేయవచ్చు, రాజకీయంగా మహిళలను వాడుకొని ఆ తర్వాత ఓటు బ్యాంకు కొల్లుగొట్టే విధంగా కూడా బీజేపీ ప్లాన్ చేసింది. మరొకరి రామ మందిరంకు సంబంధించిన అంశం కూడా హిందువులు ఉన్నారు. ఆ హిందూ రామ మందిరాన్ని ఓపెనింగ్ చేసి అక్కడికి పెద్ద ఎత్తున రామాలయానికి ప్రజల్ని అక్కడికి తీసుకువెళ్ళడం, అక్కడ దర్శనాలు చేపించడం లాంటివి కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కాబట్టి మొత్తానికి మళ్ళీ బీజేపీ రావాలి అంటే ముందస్తు ఎన్నికలు అలాగే జమిలీ ఎన్నికలు చాలా స్పష్టంగా జమిలీ ఎలక్షన్స్కి వెళ్లాల్సిందే అని ఒక గతంలో అంతర్గతంగా పార్టీ భావించిన నేపథ్యం, ఆయా రాష్ట్రాల్లో వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో మోడీ విజన్, మోడీ అతని చూసి ఆ కరిష్మాతోనే ఓట్లు రాలే అవకాశం ఉంది. కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో ఏవైతే తెలంగాణలో గత ఎన్నికల్లో జరిగిన తీరుని పార్లమెంట్ ఎలక్షన్స్కి అసెంబ్లీ ఎలక్షన్స్కి దాదాపు 14% ఓట్ బ్యాంకు ఇంప్రూవ్ చేసుకుంది. అలాంటి నేపథ్యంలో ఒకేసారి మనం ముందుకు జమిలీ ఎన్నికలు వెళ్తే ఈ మధ్యప్రదేశ్లో కానీ ఇప్పుడు ఛత్తీస్గఢ్లో కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది అన్న నేపథ్యంలో అలాంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ మోడీ కరిష్మాతోని ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఎంపీ సీట్లతో పాటు అసెంబ్లీ 10 రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ స్థానాలను కూడా గెలుచుకోవచ్చు అనే అంశం కేంద్ర ప్రభుత్వం ఉద్దేశంతోనే ఈ జమిలీ ఎలక్షన్కి వెళ్తున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ దేవేందర్ రెడ్డి.